క్రైస్ట్ చర్చ్ చంద్రబాబుపేట మీ సంఘం నుంచి నాకు ఇవ్వబడిన ఆహ్వానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ ప్రెసిడెంట్ గారు డాక్టర్ విజయ్ కుమార్ గారు, సెక్రటరీ గారు మిస్సినేరి రామ్ గారు, ట్రెషరర్ గారు మిస్టర్ వై జాకబ్ జార్జ్ గారు, పాస్టర్ గారు టీచర్ గారు, పాస్టర్ గారు ప్రసాద్ గారు, ఒక ఆక్సిలరీ చర్చ్లో పాస్టర్ గారు, సంఘ ప్రజలందరికీ 20 మంది కౌన్సిల్ మెంబర్స్ ఉన్నారు. పాస్టర్ గారికి 21 మంది, సండే స్కూల్ టీచర్స్, యూత్ మినిస్ట్రీ చేస్తున్న బిడ్డలు, శ్రేణి స్తంభాలు, స్త్రీల మైత్రిలో ఉన్న బిడ్డలు, సంఘ నాయకత్వాలందరికీ, మ్యూజిక్లో వాలంటీర్స్గా ఉన్న బిడ్డలు, మీ అందరికీ నా శుభాకాంక్షలు చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ దగ్గర వరకు వచ్చేసేయండి. ఇంకా ఎవరో వస్తారు చూద్దాం. ఇప్పుడు మన దేశంలో మనకున్న కాలమాన పరిస్థితులు అందరికీ తెలుసు. క్రైస్తవ్యం పట్ల, క్రైస్తవ సమాజం పట్ల రోజు రోజుకి పెరిగిపోతున్న వ్యతిరేకత, రోజు రోజుకి పెరుగుతున్న ద్వేషం. ఈ నేపథ్యంలో మీరందరూ కలిసి సంఘం అంటే ఏంటి, సంఘ నాయకత్వం అంటే ఏంటి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘ నాయకత్వం ఏం చేయాలి అనే విషయాల మీద మాట్లాడడానికి ఈ రోజున కేటాయించడాన్ని బట్టి పాస్టర్ గారికి, పెద్దలందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. నన్ను ప్రత్యేకంగా పర్సనల్గా ఆహ్వానించిన వీళ్ళు పెద్దలు జాకబ్ జార్జ్ గారికి నా యొక్క నేను వందనాలు తెలియజేస్తున్నాను. నాయకత్వం అంటే
check sound, check sound, check sound, check. సిస్టమ్ మెయిన్స్ ఆపేయండి, ఆ సౌండ్ సిస్టమ్ ఆపేసేయండి ఇది ఒకసారి. ఇది ప్రాబ్లం. అన్నీ ఆన్ చేసి పర్లేదు, పని చేస్తుంది బాగా. అన్ని రీస్టార్ట్ చేసి బాగా అన్నీ వస్తాయి బాగా వస్తాయి. Check sound, check sound, check. థ్యాంక్ యూ. ఈరోజు మనం చర్చ్ లీడర్షిప్, ఎడిఫికేషన్, సంఘము, సంఘ నాయకత్వము, సంఘ క్షేమాభివృద్ధి గురించి మాట్లాడుకోవడానికి మనందరం సమావేశమయ్యాం. మీ అందరికీ వీలుగా ఉండాలి కానీ పవర్ పాయింట్ ఉంది, అది ఎక్కడ ఇంగ్లీష్లోనే ఉంది, అయినా నేను మాట్లాడేది మాత్రం తెలుగులో ఉంటుంది. అవన్నీ సరి చేసుకోవాలని మనం చేస్తున్నాను. సంఘ నాయకత్వం అంతా బాగుందా, మనుషులు ఆలోచించకండి. ఆర్ యూ హ్యాపీ విత్ ద లీడర్షిప్ ఆఫ్ ద చర్చ్? చాలా క్రిటికల్ క్వశ్చన్. సంఘ లీడర్స్ అందరినీ ముందు పెట్టుకుని నేను ఎక్కడి నుంచి వచ్చి సంఘ లీడర్షిప్ అంతా బాగుందా అని అడగడం. లీడర్షిప్ అంటే మనం ఎట్లా చూస్తామంటే పొజిషన్. లీడర్షిప్ అంటే ఒక పదవి, లీడర్షిప్ అంటే ఒక అధికారం అన్నట్టుగా మనం చూస్తాం. అదే కనుక నాయకత్వానికి కొలమానం అయితే నేను చెప్పేది ఇక్కడున్న మెజారిటీకి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడున్న మెజారిటీ పదవుల్లో ఉన్నవాళ్ళు కాదు, ఇక్కడున్న మెజారిటీ అధికారంలో ఉన్నవారు కాదు. లీడర్షిప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం ఎక్కడున్నామో అక్కడ మొదలుపెట్టి మనం ఎక్కడికి వెళ్ళాలో
తీసుకెళ్ళడం నాయకత్వం. లీడర్షిప్ ఈస్ అబౌట్ బిగినింగ్ వేర్ యు ఆర్ and forwarding to where you need to go. సంఘం యేసుని స్థాపించినప్పుడు చర్చ్ వాజ్ ఎ మూవ్మెంట్. ఆదిమ సంఘం అది ఒక ఉద్యమం. ఉద్యమం అంటే అది ఒక చోట ఉండేది కాదు. ఉద్యమం ఎప్పుడు కూడా నడుస్తుంది, డైనమిక్గా ఉంటుంది, స్టాటిక్గా ఉండదు. మనం సంఘం అంటే ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామంటే చర్చ్ బిల్డింగ్ గురించి ఆలోచిస్తాం. కానీ దేవుని ఉద్దేశంలో సంఘం అంటే దేవాలయం కాదు. దేవుని ఉద్దేశంలో సంఘము అంటే ఆయన స్వరక్తం నుంచి సంపాదించుకున్న మనుషులు. దేవుని ఉద్దేశంలో సంఘము అంటే వాక్యం చేత పట్టబడి ఆత్మ చేత నడిపించబడుతున్న మనుషులు. దేవుని ఉద్దేశంలో సంఘం అంటే యేసు క్రీస్తునందు ఉండడం ద్వారా నూతన సృష్టిగా చేయబడిన వారు. ఒక ఆయన అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. ఈ దేవాలయాన్ని కట్టాలంటే రాళ్ళు కావాలి, కానీ సంఘాన్ని కట్టడానికి రాళ్ళు సరిపో. సంఘానికి సజీవమైన రాళ్ళు కావాలి, సజీవమైన రాళ్ళు. సజీవమైన రాళ్ళు అంటారు మీరు, నేను. సౌండ్ తక్కువే వచ్చాను అనుకుంటున్నారు. మీరు, నేను. కాబట్టి బిలీవర్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద చర్చ్. బిలీవర్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ద చర్చ్. విశ్వాసులు సంఘం కట్టడానికి ఉపయోగపడే ప్రాథమికమైన వస్తువులు. ఇటుకలు అంటే వాళ్ళు బిల్డింగ్ బ్లాక్ అంటే ఇటుక. ప్రాథమికంగా ఏదైనా కట్టాలంటే మనకు కావాల్సింది అంటే రాళ్ళు, సజీవమైన రాళ్ళు. చాలాసార్లు మనం అనుకుంటాము సంఘంలో ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, సంఘం బాగలేదు. సంఘం బాగలేదంటే ఏంటి అర్థం? నువ్వు నేను బాగలేదని, నువ్వు నేను బాగలేదని. సంఘం అంటే ఎక్కడి నుంచో ఊడిపడింది కాదు. సంఘం అంటే నువ్వు నేను. సంఘం అంటే నువ్వు నేను. సంఘం అంటే మనం. కాబట్టి సంఘం అనారోగ్యంగా ఉందంటే చూడాల్సింది, పరిశీలన చేయాల్సింది ఎక్కడంటే మనల్ని మనం పరిశీలన చేయాలి. సో ముందు సంఘ నాయకత్వం అర్థం కావాలంటే సంఘం అంటే ఏంటో అర్థం కావాలి. సంఘం అంటే ఏంటో అర్థం కావాలి. సంఘం అర్థమైనప్పుడే సంఘానికి అవసరమైన నాయకత్వాన్ని మనం ఇవ్వగలం. సంఘం అంటే ఏంటో అర్థమైనప్పుడే సరి అయిన నాయకత్వాన్ని మనం పొందగలం. సరి అయిన నాయకత్వాన్ని పొందగలం. సంఘంలో నాయకత్వంలో లోపం ఉందంటే అది కేవలం నాయకుల్లో లోపం కాదు. సంఘం అంటే మనకు అర్థం కాలేదు. సంఘం అంటే మనకి అర్థం కాలేదు. క్రిస్టియన్ లీడర్షిప్ అనేది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్. మీరు స్పోర్ట్స్లో లీడర్గా ఉండాలంటే దానికి ఇంకొక డిఫరెంట్ సెట్ ఆఫ్ పర్సనాలిటీ కావాలి. పాలిటిక్స్లో లీడర్గా ఉండాలంటే దానికి ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ పర్సనాలిటీ కావాలి. మిలిటరీలో లీడర్గా ఉండాలంటే దానికి వేరే సెట్ ఆఫ్ పర్సనాలిటీ కావాలి. సంఘ నాయకత్వం ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. వీటన్నిటికీ భిన్నమైనది. సంఘం అంటే ఏంటో అర్థమవునంత వరకు సంఘ నాయకత్వం అంటే ఏంటో మనకి అర్థం కాదు. సంఘ నాయకత్వం అంటే ఏంటో అర్థం కాదు. కాబట్టి ముందు
అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈస్ చర్చ్? వాట్ ఈస్ చర్చ్? స్లైడ్ చూడండి. వాట్ ఈస్ చర్చ్? ఎవరు అర్థం చేస్తున్నారు? నేను చేయగలను. థ్యాంక్ యూ. వాట్ ఈజ్ చర్చ్? సంఘం అంటే ఏంటి? చాలా డెఫినేషన్స్ ఉన్నాయి సంఘానికి. కానీ నేను చెప్పబోయేది నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకత్వంలో ఉండగలిగిన వారు సంఘాన్ని గురించి ఎలా ఆలోచన చేయాలి. వాట్ ఈస్ చర్చ్? మొట్టమొదటిగా సంఘము సత్యానికి స్తంభం. సంఘము సత్యానికి స్తంభం. కాబట్టి సంఘ నాయకత్వానికి పునాది ఏమై ఉండాలంటే సత్యమై, ఇంటిగ్రిటీ అంటాం. దాన్ని ఏమంటాం? ఇంటిగ్రిటీ. నువ్వు సంఘ నాయకుడిగా ఉండాలి అని అనుకుంటే యేసయ్య ఒక చక్కని మాట అన్నారు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకంటే ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుందట? అది అపవాది దుష్టుడి దగ్గర నుంచి వస్తుంది. Church is a community committed to truth. తిమోతి మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుకుందాం. అయినప్పుడు నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయించున్నాను. మొత్తం 3వ అధ్యాయం అంతా సంఘంలో అధికారులుగా, అధ్యక్షులుగా, నాయకులుగా ఉండవలసిన వారు ఎలా ఉండాలో 3వ అధ్యాయం అంతా చెప్పేశాడండి. చెప్పేస్తూ దీని అంతటికి పునాది ఎందుకు చివరిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అంటాడు, ఆ సంఘము సత్యములకు స్తంభములు ఆధారములై ఉన్నది. సంఘము సత్యం మీద కట్టబడకుండా, సంఘము సత్యానికి స్తంభముగా ఉండకపోతే సంఘ నాయకత్వానికి, లౌకిక నాయకత్వానికి ఏమాత్రం తేడా ఉండదు. ఏమాత్రం తేడా. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు. ఏమంటాడు? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు అన్ని విషయాలలో ప్రభువులే ఉందాం అని అంటాడు. సంఘం అంటే ప్రేమ. అసలు క్రిస్టియానిటీ అంటే ముందే ఉంటామంటే నువ్వు ప్రేమ 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 ఒకటి సరిపోదు. నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వేం చేయాలంటే సత్యాన్ని చెప్పాలి. ప్రేమ ఉన్న చోట. అందుకనే యేసయ్య ప్రేమ స్వరూపుడు మాత్రమే కాదు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఒట్టి ప్రేమే కనుక అవసరమైతే అసలు సిలువ అక్కర్లేదు. యేసు ప్రభువు ఎందుకు సిలువ ఎక్కారంటే ప్రేమతో పాటు దేవుడికి సత్యం కూడా ప్రాముఖ్యం. ఆయన సత్యం విషయంలో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. కాబట్టి మనందరి పాపం కొరకు తన కుమారుడు వెల చెల్లించడానికి ఆయన పంపించాడు. కాంప్రమైజ్ అవ్వడు ఆయన కాంప్రమైజ్ అవ్వడు. కాబట్టి సంఘము సత్యానికి స్తంభముగా ఉండాలంటే నాయకత్వం ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకూడదు. అంటే ప్రిన్సిపల్స్ విషయంలో, స్టాండర్డ్స్ విషయంలో, అన్కాంప్రమైజింగ్ కమ్యూనిటీ, అన్కాంప్రమైజింగ్ లీడర్షిప్. రెండవది సంఘము దీపస్తంభం. స్తంభం ఎప్పుడు కూడా నాయకత్వానికి గుర్తు. ఆదిమ సంఘములో అపోస్తులు ఎలా చూడబడ్డారంటే సంఘానికి స్తంభములుగా,
సంఘానికి స్తంభములుగా. అందుకని సంఘము దీపస్తంభము, సంఘము సత్యానికి స్తంభముగా ఉండాలి అంటే రెండు ప్రాముఖ్యమైన విషయాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రములను చేతపట్టుకొని సంచరించుచున్న వారు చెట్టు సమితులు. కాబట్టి సంఘము దీపస్తంభం, ద పిల్లర్ ఆఫ్ లైట్, పిల్లర్ ఆఫ్ లైట్. సంఘము సత్యానికి స్తంభం. ఈ రెండు, సత్యము వెలుగు అంటే రెండు విషయాలను సూచిస్తుంది. ఒకటి క్యారెక్టర్. ట్రూత్ అంటే ఏంటి? ఇట్స్ అబౌట్ క్యారెక్టర్. ఇట్ ఈస్ అబౌట్ క్యారెక్టర్. లైట్ ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. ఈజ్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్. చర్చ్ లీడర్షిప్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్. బయట నాయకుడిగా ఉండాలంటే నువ్వు క్యారెక్టర్ కావాలనుకున్నా బయట మనం పట్టించుకుంటారా? నాయకుడు అంటే ఎవరు? బయట ఇప్పుడు చెప్పడం చాలా సింపుల్. కోర్టుకి సంపాదించి తిన్నాడు, లేదా కోర్టుకి సంపాదించి వేలకోట్లు, కోర్టు నుంచి వేలకోట్లు తీసుకున్నాడు. బయట క్యారెక్టర్ ఉండాలంటారా నాయకుడికి? అందరూ ఈ మధ్య బయట ఎక్కువగా వినేది ఏంటంటే అతను పర్సనల్ లైఫ్ ఏదైతే ఏంటంటే మనకి ఏమైనా చేస్తున్నాడా లేదు, అట్లా వృత్తి చేస్తే మనకి ఏంటి, మనకి ఏమన్నా ఉపయోగం ఉందా లేదా? మరి సంఘ నాయకత్వం, దేవుని సంఘంలో నాయకత్వం గురించి ఆలోచిస్తున్నాము అంటే దాని పునాది ఏమై ఉండాలంటే సత్యమై ఉండాలి. అండ్ హీ షుడ్ బి ఎ మ్యాన్ ఆఫ్ character. He should be a man of character. She should be a woman of character. She should be a woman of character. Transformation, light and చీకటిలో ఉన్న వారు గొప్ప వెలుగు చేస్తారు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం నడిపించబడ్డాం. ఒకప్పుడు చీకటి అయి ఉన్నాము, ఇప్పుడు దేవుడు మనల్ని వెలుగుగా ఉండబడుతున్నాడు. అంటే దీని అంతటి అర్థం ఏంటి అంటే ట్రాన్స్ఫర్మేషన్. వ్యక్తులుగా మనం మారాలి, సమాజంగా మనం మారాలి. ఈ లోకానికి మార్పును ప్రకటించాలి. ఈ లోకానికి మార్పును ప్రకటించాలి. ఈ లోకమును తలక్రిందులు చేయగలగాలి. తలక్రిందులు కంటే సరిగ్గా ఉండదాన్ని తలక్రిందులు చేయడం కాదు. లోకమే తలక్రిందులుగా ఉంది, దాన్ని సరిగ్గా చేయాలి. సాధు సుందర్ సింగ్ అనేవాళ్ళు. సాధు సుందర్ సింగ్ గారు తెలుసా ఈ జనరేషన్కి? సాధు సుందర్ సింగ్ ఎవరు తెలుసా? ఈజ్ ఎ గ్రేట్ ప్రీచర్, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, భారతదేశం నుంచి. ఆయన ఒకసారి అన్నాడు, దేవుడు ఈ లోకాన్ని సుందరగోళంగా చేశారంట. మనిషి తన అవిధేయత వలన, పాపం వలన దాన్ని గందరగోళంగా మార్చాడు. ఇప్పుడు దేవుని సంఘం ఈ లోకంలో ఎందుకుందంటే మరలా ఈ లోకమును వెలుగుమయంగా చేయడానికి. అసలు సంఘంలోనే వెలుగు లేకపోతే యేసయ్య ఒక మాట అన్నాడు, నీ వెలుగే చీకటి అయితే ఇక చీకటి ఎంత భయంకరం. నీ కన్నే దేహానికి వెలుగు, అదే గుడ్డిదైపోతే ఇంకా ఎంత భయంకరంగా ఉంటుంది. దేవుడు ఈ లోకానికి సంఘమే వెలుగుగా ఉండాలని పెట్టాడు. ఇక సంఘమే కనుక చీకటితో నిండిపోతే ఇంకా ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ముందు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సంఘం అంటే ఏంటో మనకి అర్థం కావాలి. సంఘము సత్యానికి స్తంభం, సంఘము వెలుగు, దీపస్తంభము. సంఘము దీపస్తంభము. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, we always get the leaders we deserve. ఏంటది? We get the leaders we deserve. నాయకత్వం బాగలేదంటే సంఘం బాగలేదని అర్థం. మనం ఎప్పుడు దేశంలో నాయకులనే మనం నిందిస్తూ ఉంటాం. ఒక్కడు మంచోడు లేడండి. ఎందుకు మంచోడు లేడు? మంచి
ప్రజలు లేరు, మంచి పౌరులు. దేశంలో నాయకులు మంచోళ్ళు లేరంటే పౌరులు మంచోళ్ళు లేరని చెప్పి నువ్వు చిన్న చిన్న విషయాలకి కాంప్రమైజ్ అవుతున్నావు, వాళ్ళు పెద్ద పెద్ద విషయాలకి కాంప్రమైజ్ అవుతున్నారు. సంఘంలో కూడా నీకు మంచి నాయకత్వం ఉండాలంటే ముందు మంచి విశ్వాసులు ఉండాలి. మంచి విశ్వాసులు ఉన్న చోట మంచి నాయకులు ఖచ్చితంగా ఉంటారు. అది పై నుంచి క్రిందకి వచ్చేది కాదు, మంచి అనేది క్రింద నుంచి పైకి వెళ్ళేది, క్రింద నుంచి పైకి వెళ్ళేది. యథా రాజా తదా ప్రజ అని అంటారు, కానీ అది రాజరికంలో. ఇప్పుడు మనం రాజరికంలో లేదు. ఏ రాజు వచ్చి మనల్ని పరిపాలన చేయట్లేదు. మన నాయకులు ఎక్కడి నుంచి వచ్చారు? దేర్ ఈస్ ఎ కల్చర్ ఆఫ్ లీడర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మనకి ఇక్కడ నాయకుడు అంటే రూలు తగ్గితే వాడు గొప్పడు. మన కల్చర్లో ఇప్పుడు అందరికీ రూల్ ఉంది. మీరు పర్లేదు సార్, మీరు లీడర్, మీరు లీడర్. ఇక్కడ లీడర్ అంటే ఎవరంటే అందరిలాగా కాదు, ఆయనకి కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్, స్పెషల్ రిజర్వేషన్స్ ఉండాలి, ఆధిక్యతలు ఉండాలి. పాస్టర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళామనుకోండి, మేము అందరితో పాటు భోజనం చేయాలి కదా. పాస్టర్ గారు కాబట్టి ఏం చేయాలి, ఆయనకి సపరేట్గా తీసుకొని, ఇది మన కల్చర్. అంటే ఈ లైన్లో ఉండాల్సిన అవసరం లేదు. అది ఒక విధంగా గౌరవంగా అలా చేస్తే అలా చేశారు కాక, కానీ అది ఏమైపోతుందంటే నేను ఎక్సెప్షన్ అని అనుకున్నాను అనుకోండి పాస్టర్ గారు, లేకపోతే సంఘ నాయకుడు నేను ఎక్సెప్షన్ అని అనుకున్నాను అనుకోండి. సరే ఒక రోజున కట్టగలిగినప్పుడు అలా పెట్టారు, కానీ అలా పెట్టే పరిస్థితి అక్కడ లేదు. అయినా నాకు అలా కట్టలేదు కాబట్టి అనుకున్నాను అనుకుంటుంది. అర్థమవుతుందా మీకు? యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద ఫ్లో, యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద ఫ్లో. మనకి ఏంటి అంటే ఎక్సెప్షన్ అనుకుంటాం, యు ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఎందుకు వి గెట్ ద లీడర్ వి డిజర్వ్ అని ఎందుకు అంటున్నాము అని అంటే, ఏ నాయకత్వ సంస్కృతిని నీవు పెంపొందిస్తావో అదే నాయకత్వం పైన రిఫ్లెక్ట్ అవుతుంది. నేను మిగతా బయట దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ లీడర్ అంటే చాలా గౌరవిస్తారు, లీడర్ అంటే చాలా గౌరవిస్తారు. లీడర్ తప్పు చేస్తే వెళ్ళి ముఖమే చెప్తారు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ముఖం మీద లీడర్ని పొగుడుతాం, కానీ నలుగురిలో లీడర్ని తప్పు చేసి మాట్లాడతాం. దిస్ ఇస్ ద కల్చర్. ఈ కల్చర్ మారాలి, ఈ కల్చర్ మారాలి. ఎందుకంటే యూ గెట్ ద లీడర్ యూ డిజర్వ్. సంఘము నాయకుడిని గౌరవించే కల్చర్ని ప్రమోట్ చేస్తే నాయకుడు చాలా గౌరవంగా ఉండేటట్టు చూసుకుంటాడు. మనకేంటంటే నాయకుడిని తిరిగితే నువ్వు నాయకుడు అనుకుంటావు, నాయకుడిని తిరిగితే నువ్వు పెద్ద నాయకుడు అయిపోయావు అనుకుంటావు. కానీ బయట కల్చర్ అలాగా నీవు అందరిలో నాయకుడిని గౌరవిస్తావు, కానీ నాయకుడి దగ్గర సత్యం చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు సత్యాన్ని చెప్తావు. ఇది సరికాదు, ఇది సరి. ఆ విషయాలు ఇంకా ముందు నీకు తేటతనంగా మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే చర్చ్ ఈజ్ నాట్ ఏ సోషల్ క్లబ్. చర్చ్ ఈజ్ నాట్ ఏ సోషల్ క్లబ్. చర్చ్ కిందకి వస్తున్నాం ఆదివారం, సహవాసం. వెరీ గుడ్. సహవాసం చర్చకి వస్తేనే ఉండాలా? కిట్టి పార్టీకి వెళ్ళినా సహవాసం ఉంటుంది. కిట్టి పార్టీకి వెళ్తే సహవాసం దొరకదా? అందరూ కిట్టి పార్టీ క్రిస్టియన్స్ అందరూ కలిసి చేసుకోండి.
అదే చెప్తున్నారు, సంఘానికి కేవలం సహవాసం కోసం వస్తే దానికి సంఘాన్ని అవసరం లేదు. చర్చ్ ఈజ్ నాట్ ఏ సోషల్. థ్యాంక్ యూ. మాట్లాడండి, మాట్లాడండి. మీరు మాట్లాడే తప్పేది. సహవాసం సంఘంలో ఒక భాగం. కానీ చర్చికి మనం కేవలం సహవాసం కోసం, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ. ఎందుకు ఈ సంగతులంటే మీ సంతోషము పరిపూర్ణం కావాలని సంగతులకేమో చెప్తున్నాము. ఫెలోషిప్ ఈజ్ పార్ట్ ఆఫ్ వాట్ వీ డూ ఇన్ ద చర్చ్. కానీ దేవుడు ఆయన సహవాసంలోనికి మనల్ని పిలిచడానికి ఒక కారణం ఉంది. దేర్ ఇస్ ఎ పర్పస్ ఆఫ్ ద చర్చ్. దేర్ ఇస్ ఎ పర్పస్ ఆఫ్ ద చర్చ్. ఏంటి అని అంటే ఈ లోకము దేవునితో సమాధానపరచాలి. ఆమేన్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. ఈ లోకము దేవునికి విరోధంగా ఉంది, దేవుని పైన తిరుగుబాటు చేస్తుంది. మనకి దేవుడు తనతో ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ సత్యాన్ని మనం లోకానికి చెప్పాలి. కాబట్టి సంఘానికి దేవుడు ఇచ్చిన పెద్ద బాధ్యత ఏంటంటే సంఘము ఆయనకి ఈ లోకంలో రాయబారిగా ఉండాలి. అంబాసిడర్. పరిశుద్ధులైన పౌలు అంటాడు, మేము క్రీస్తు రాయబారులు. ఏమంటాడు? సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, ప్రతి నాయకుడు కూడా ఎవరు అంటే మనం క్రీస్తుకు రాయబారులు. సంఘం అంటే ఏంటో అర్థం కాకపోతే సంఘ నాయకత్వం అంటే ఏంటో మనకి అర్థం కాదు. ప్రియమైన వాళ్ళారా, దేర్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. అందుకని చర్చ్ ఇస్ నాట్ జస్ట్ చర్చ్ ఇస్ నాట్ జస్ట్ ఏ సోషల్ క్లబ్. ఈ లోకాన్ని దేవునితో సమాధానం పరిచే గొప్ప బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. రాయబారంటే ఎవరు? రాజుగారు తరపున ఆయన వేరే దేశంలోకి వెళ్ళాడు అనుకోండి, రాయబారి ఆయన ఎవరు రిప్రజెంట్ చేస్తున్నాడు? రాజుగారిని రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే సంఘం ఇక్కడ ఎవరు రిప్రజెంట్ చేయాలి లోకంలో? ప్రజెంటింగ్ కాదు. మనం సంఘం ప్రజెంటింగ్తో ముందుపోయింది. ప్రజెంటింగ్ ద గాస్పెల్, సువార్త ప్రకటిస్తున్నాం మనం. కానీ సువార్తకు ప్రాతినిధ్యం వహించట్లేదు. ప్రకటించడం చాలా సులువు, సువార్త ప్రకటించడం చాలా సులువు. కానీ సువార్తను తగినట్లుగా, పిలుపుకు తగినట్లుగా మనం జీవిస్తేనే మనం క్రీస్తు రాయబారులం. అప్పుడే సంఘము దీపస్తంభంగా ఉంటుంది. అప్పుడే సంఘము సత్యానికి స్తంభంగా ఉంటుంది. దేవుడు మనల్ని చూడండి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి పెట్టలేదు. వీఆర్ నాట్ అడ్వర్టైజర్స్, వీఆర్ అంబాసిడర్స్. అడ్వర్టైజ్ చేసేవాళ్ళు కోకోకోలా తాగమని చెప్తే అది తాగదు, సంతూర్ షాంపూ వాడమని చెప్తే వాళ్ళ ఇంటికి చూస్తే ఇంకో సభ్యులుగా వాడతారు. కాకపోతే ఏంటంటే చేయమన్నారు కాబట్టి చేస్తున్నారు. నువ్వు అలా ఉండడానికి వీలు లేదు. నీ పిలుపు తగినట్టుగా నీ జీవితం ఉండాలి. కాబట్టి మనం ఎందుకు వస్తున్నామంటే ఏదో అందరూ కలిసి కొంత ఒక ఆదివారం సరదాగా కలపడానికి రావట్లా, ఊరిని కలిసి ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధన చేయడానికి రావట్లా. మనం ఎందుకు వస్తున్నాము అని అంటే సత్యానికి స్తంభముగా ఉండడానికి, వెలుగుకి స్తంభముగా ఉండడం. వెలుగు మంద కాదు, సత్యం మంద కాదు. క్రీస్తే సత్యము, క్రీస్తే వెలుగు. కానీ ఆ సత్యాన్ని గమ్మ కింద పెట్టితే ప్రయోజనం లేదు, ఆ వెలుగుని కొంచెం కింద పెట్టితే ప్రయోజనం. సంఘం ఎలా ఉండాలంటే క్రీస్తుని ఎత్తైన స్థలంలో, ఉన్నతమైన స్థలంలో పెట్టి ఈ లోకానికి చూపించేటట్టుగా ఉండాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద చర్చ్. కాబట్టి కనిపించాల్సిన ఎవరు? మనం కాదు. స్తంభం మీద దేవుడు పెట్టామనుకోండి, స్తంభం ఎవరికైనా కనిపిస్తుందా? అందుకని ఏమంటారంటే దేర్ ఇస్ ఆల్వేస్ ఎ షాడో బినీత్ ద క్యాండిల్ అంటారు. ఏమంటారు? దేర్ ఇస్ ఆల్వేస్ ఎ షాడో బినీత్ ద. క్రొవ్వొత్తి వెలిగించండి, దాని కింద ఏముంటుంది? వెలుగుంటుందా, నీడ ఉంటుందా? చుట్టూ వెలుగు ఉంటుంది, కానీ క్రొవ్వొత్తి క్రింద మాత్రం చీకటే ఉంటుంది. క్రొవ్వొత్తి కనిపించే ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ నాయకుడిగా, దేవుని సంఘ నాయకుడు అంటే నువ్వు కనిపించకూడదు. నీ ద్వారా క్రీస్తు
కనిపించాలి. క్రీస్తు సంఘము అంటే చెంగలరావుపేటలో నువ్వు నేను కాదు కనిపించాల్సింది. ఈ ప్రాంతంలో ఈ క్రీస్తు సంఘం ద్వారా, ఈ దీప స్తంభం ద్వారా, ఈ సత్యానికి స్తంభం ద్వారా క్రీస్తే అందుకు వస్తున్నాం మనం చర్చికి. సహవాసం ఇంపార్టెంటే, కానీ అది కేవలం ఒక సోషల్ క్లబ్గా ఉండడానికి చర్చికి వెళ్తే ఈరోజు నా ఫ్రెండ్స్ని కలవచ్చు, చర్చికి వెళ్తే మా బంధువుల్ని కలవచ్చు, చర్చికి వెళ్తే కూర్చోబాటి మాట్లాడుకోవచ్చు, చర్చికి వెళ్తే ఆరాధన నేను అంటాను సంఘం ఆరాధన దగ్గర ఆగిపోయింది. బట్ దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్, విట్నెస్. ఏంటది? విట్నెస్. వర్షిప్, విట్నెస్. వర్షిప్ ఇక్కడ జరుగుతుంది మందిరంలో, విట్నెస్ ఎక్కడ జరుగుతుంది? సాక్షి ఎక్కడ? ఎక్కడ? సమాజంలో. సాక్షి చెప్పమని దేవుడు మనల్ని సాక్షులై ఉండండి అంటాడు. ఏమంటాడు? మన సాక్షిని చెప్పడం చాలా సులువు కదా. పాస్టర్ 5 నిమిషాలు ఇవ్వండి సాక్షిని చెప్తాను. అసలు సాక్ష్యం చెప్పడం అనేది కాదు. అసలు నీవు సాక్షిగా ఉండాలి, నీ జీవితం మాట్లాడాలి. నీ జీవితం సాక్ష్యం చెప్పడం అంటే దేవుడు నీకేం చేశాడో చెప్తావు. కానీ సాక్షులై ఉండడం అంటే దేవుడు ఈ లోకంలో నిన్నేం చేయమన్నాడో చేస్తున్నావు. హల్లెలూయా. యేసు మన ఫోకస్ ఎప్పుడు దేవుడు మనకేం చేశాడు అదే కావాలి. కానీ సాక్షులుగా ఉండడం అంటే ఏంటి అంటే చీకటిలో నువ్వు వెలుగుగా జీవించాలి, అబద్ధం ఉన్న చోట నువ్వు సత్యంగా జీవించాలి. క్యారెక్టర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్, క్యారెక్టర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి సంఘము అర్థమైతేనే కానీ మనకి సంఘ నాయకత్వం అర్థం కాదు. సంఘ నాయకత్వం అర్థం కాదు. ఈ చివరి మాట ఏంటంటే చర్చ్ ఎగ్జిస్ట్ ఫర్ ఇట్స్ నాన్ మెంబర్స్. రిక్షా వాళ్ళ సంఘం అనుకోండి, ఎవరి కోసం పనిచేస్తుంది? రిక్షా వాళ్ళ కోసం పనిచేస్తుంది. లారీ ఓనర్స్ సంఘం అనుకోండి, ఎవరి కోసం పనిచేస్తుంది? పోర్ట్ వాళ్ళందరికీ సంఘం ఉందనుకోండి, ఎవరి కోసం పనిచేస్తుంది? ఒక అపార్ట్మెంట్ సంఘం ఉందనుకోండి, ఎవరి కోసం పనిచేస్తుంది? క్రైస్తవుల సంఘం ఎవరి కోసం పనిచేయాలా? తప్పు. క్రైస్తవ సంఘం క్రైస్తవుల కోసం పనిచేయాలి. అప్పుడు అది సోషల్ క్లబ్ అవుతుంది. క్రీస్తు సంఘం ఎవరి కోసం పనిచేయాలి అంటే లోకం కోసం. యేసుప్రభు ఏమన్నారు? మీరు యూదులకు వెలుగన్నాడా శిష్యుల్ని? ఏమన్నాడు ఆయన? మీరు ఎవరికి వెలుగుగా ఉండాలన్నాడు? మీరు లోకమునకు వెలుగై. ఇదే మనకు అర్థం కావట్లేదు. క్రైస్తవ సంఘం క్రైస్తవుల కొరకు కాదు. నాయకత్వం, విశ్వాసులు ఇది ఎంత త్వరగా అర్థం చేసుకున్నంత మంచిది. ఇప్పుడు నాకు చెప్పండి, మన బడ్జెట్లో మన కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాం, లోకం కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం? బోర్హాస్ అనే మాస్టర్ గారు ఏమన్నాడంటే జీసస్ ఇస్ ద మ్యాన్ ఎగ్జిస్ట్ ఫర్ అదర్స్. యేసు ప్రభు ఎవరి కోసం? ఇతరుల కోసం ఆయన ఉన్నాడు. సంఘం ఎవరి కోసం ఉండాలి? ఇప్పుడు చెంగలరావుపేటలో క్రీస్తు సంఘం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఏంటి మన యాక్టివిటీస్, మన చర్చ యాక్టివిటీస్ ఏంటి? ఆరాధన అయిపోయిన తర్వాత స్త్రీలందరికీ ఆ పొద్దున్నే సండే స్కూలు, ఆ తర్వాత యూత్ ఫెలోషిప్, తర్వాత స్త్రీ సమాజం, స్త్రీల మధ్య తర్వాత ఓకే మంచిది, డబ్బులు అంతా ఇబ్బంది అవ్వదు, మంచిది. తర్వాత ఇప్పుడు చెప్పండి, మనం మన కోసం ఉన్నామా లోపం కోసం ఉన్నామా?
మరి యేసుప్రభు మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలాగా పంపిస్తున్నాను. మీరు లోకానికి మిషనరీస్ ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చి సువార్త చెప్పారా? ముందేం చేశారు? పరిచయం చేశారు. చదువు లేని వాళ్ళకి చదువు చెప్పారు. వైద్యం లేని చోట వైద్యం చేశారు. భర్తతో పాటు భార్య చచ్చిపోవాలంటే అది కాదని సత్యానికి స్తంభముగా వారు ఉన్నారు. ఇదేదైనా సంఘం చేస్తున్నారు. ఇప్పుడు చేస్తే ఏమవుతుందంటే సిలువ వస్తుంది. ఏమొస్తుంది? సిలువ ఇష్టమా మనకి? Do we love cross? సమస్య ఏంటంటే సిలువ యేసయ్య దగ్గర ఆగిపోయింది అనుకుంటున్నావు. You think that cross stopped with Jesus? No, it comes to you. ఎప్పుడైతే సంఘం క్రీస్తు శరీరంగా ఉండాలనుకుంటుందో సిలువ యేసయ్య దగ్గర ఆగిపోదు. అది ఎక్కడికి వస్తుంది? నీ దగ్గర కూడా వస్తుంది. నువ్వు ఆ సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించాల్సింది. ఆ సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించాల్సింది. మార్పు కోసం ప్రయత్నం చేస్తే శ్రమలు తప్పవు. కాబట్టి సంఘం ఎందుకు ఉందయ్యా అంటే ఇట్ ఈస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. సంఘం ఎందుకు ఉంది అంటే సత్యానికి స్తంభముగా, వెలుగుకి స్తంభముగా, దీపానికి స్తంభముగా ఉండడానికి ఉంది. ఇప్పుడు చూడండి, హూ ఈజ్ ఎ చర్చ్ లీడర్? Who is a church leader? మరి రోజులు అవకముందే రెండు అయిపోతాయి కావచ్చు, అయిన తర్వాత ముందు అవ్వకూడదండి. పోస్ట్ లంచ్ సెషన్ ఉందా? లంచ్ పోస్ట్ లంచ్. హూ ఈజ్ ఎ లీడర్? అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. హూ ఈజ్ ఎ చర్చ్ లీడర్? అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యను తమలోని విధవరాలను చిన్న చూచినని హెబ్రీయుల మీద గ్రీక్ భాష మాట్లాడే యూదులు చదివిసారండి. సమస్యలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి. అందరూ యూదులే. కొందరు గ్రీక్ భాష మాట్లాడేవారు, కొంతమంది హెబ్రీ భాష మాట్లాడేవారు. గ్రీక్ భాష మాట్లాడేవారు ఎవరు అంటే బబులోనుకు చెరైపోయి వెనక్కి వచ్చినారు, అశ్షూరుకు చెరైపోయి వెనక్కి వచ్చినారు. ఇప్పుడు వారిని ఎవరు పరిపాలిస్తున్నారంటే రోమీలు పరిపాలిస్తున్నారు. రోమాకాలంలో లాటిన్ మాట్లాడేవారు, అలాగే గ్రీక్ కూడా బాగా ఎడ్యుకేటెడ్. అంటే ఇప్పుడు ఈరోజు చదువుకున్న వాళ్ళందరూ ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారు, ఆ రోజుల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఏం మాట్లాడేవారు? గ్రీక్ భాష. మనకు తెలుగు వచ్చినా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎందుకని? మనం చదువుకున్నామని తెలియాలి. డామినేషన్ ఉండాలి అంటే తెలుగు వచ్చినా కానీ మాట్లాడతాం, ఇంగ్లీష్ మాట్లాడతాం. అలాగే హిందీలో కొంతమంది గ్రీక్ భాష వీళ్ళకి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి గొడవ వచ్చింది. అందరూ తెలుగు వాళ్ళే, అలాగే అందరూ యూదులే. గ్రీకు భాష మాట్లాడే వారికి, హెబ్రీ భాష మాట్లాడే వారికి చిన్న మనస్పర్ధలు వచ్చింది. ఎక్కడ అంటే వడ్డించే చోట. ఎక్కడ? వడ్డించే చోట. ఇప్పటికీ అలా జరుగుతూ ఉంటుంది. మనకు కూడా గొడవలన్నీ ఎక్కడ అవుతాయి? భోజనం దగ్గరే అవుతాయి, పలహారం దగ్గరే అవుతాయి కదా, లేకపోతే ప్రోగ్రామ్ షీట్ దగ్గర అవుతాయి. హాస్యాన్ని చూపించారని చెప్తారు. అయితే అప్పుడు అపోస్తలులు ఏమన్నారంటే, చూడండి, చిన్న చిన్న ట్రివియల్ మ్యాటర్స్ అంటారు. ఏంటి ట్రివియల్ మ్యాటర్స్? చిన్న చిన్న విషయాలు. మేమేం చేయాలా? ప్రార్థన
వాక్య పరిచర్యలో ఎడతెగక మేము ఉండాలి. కాబట్టి ఈ లౌకికమైన విషయాలకు వీటిని సరిచేయడానికి మేము కొంతమంది నాయకుల్ని ఏర్పాటు చేస్తాం. వారిని డీకన్స్ అన్నారు. ఏమన్నారు? డీకన్స్. మనకి ఇప్పుడు చర్చలో డీకన్స్ అన్నారు, సంఘ పెద్దలు. వాళ్ళు ఏం చేస్తారు? సంఘ లౌకికమైన వ్యవహారాల్ని చూస్తారు. సరే, ఇక్కడ చూడాల్సింది లౌకికమైన వ్యవహారాలు. కానీ వాళ్ళు కూడా ఎటువంటి వారై ఉండాలంటే అక్షరమైన వాక్యం 2వ వచనం, అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిచి, చూడండి ఎవరు వాళ్ళందరూ కూడా శిష్యులు. చర్చ్ లీడర్ షుడ్ బి ఎ డిసైపుల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. దేవుని శిష్యుడుగా ఉండాలి. చర్చ్ మెంబర్గా ఉంటే చాలు. క్రిస్టియన్స్ ఆర్ నాట్ జస్ట్ చర్చ్ మెంబర్స్. మనమందరం ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యులు. అంటే ఆయన బోధను వంట పట్టించుకొని ఆయన విధేయత చూపించేవారు. శిష్యులను పిలవమన్నది. శిష్యులను పిలిచిన తర్వాత శిష్యుల సమూహం పిలిచి, మేము దేవుని వాక్యము బోధించడం అని ఆహారము పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి సోదరులారా, ఇప్పుడు నాయకులు ఎలా ఉన్నారంట? ఆత్మతోను జ్ఞానంతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. లౌకిక వ్యవహారం చూడడానికి కూడా ఆ నాయకులు దేనితో నిలబడాలి? జ్ఞానంలో అంతకంటే ముందుగా మాట ఉంది, దేవుని ఆత్మ చేత నింపుకుంటారు. మనకి మాస్టర్ గారిని ఏమంటాం? అభిషిక్తుడు కదా. విశ్వాసం పాస్టర్ గారి అభిషేకం వేరు, విశ్వాసులందరి అభిషేకం. అంటే మనకు అభిషేకం లేదని కాదు, మనం అందరము దేవుని ఆత్మ చేత నింపబడ్డాము. దేవుని ఆత్మ చేత ఆయన అభిషేకాన్ని, ఇట్ ఈస్ నాట్ అనాయింటింగ్, ఇట్ ఈస్ ఆర్డినేషన్. ఇట్ ఈస్ ఆర్డినేషన్ అంటే వాక్యాన్ని ప్రకటించి ప్రభుబోధన సంస్కారాన్ని ఆచరించడానికి ఒక మనిషిని ప్రత్యేకపరుస్తున్నాం, ఒక మనిషిని ప్రతిష్ట చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఇది ముందు బిల్డింగ్, కానీ దీన్ని ఇక్కడ దేవుని ఆరాధన జరగాలని చెప్పి మనం ఏం చేసాం? దీన్ని ప్రతిష్ట అంటే ఏం చేసామంటే ప్రత్యేకపరచడం. అలాగే మనం అందరము కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారమే బేసిక్గా ఉండాలి. అది లేకపోతే దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాడు. బాప్తిస్మం పొందావు అని అంటే దేవుని ఆత్మచేత నీవు నింపబడాలి, ముద్రింపబడాలి. కాబట్టి నీవు దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డావు, కానీ ప్రతిరోజు నింపబడాలి. హల్లెలూయా. అభిషేకించబడడం ఒకసారి జరుగుతుంది, కానీ నింపబడడం ప్రతిదినము. అంటే నిన్ను నీవు ఎంతగా ఖాళీ చేసుకుని ఎంతగానో దేవుని మీద ఆధారపడితే, నీ ఆలోచనలు తావివ్వకుండా దేవుని చిత్తాన్ని నువ్వు ఎంతగా లోపలితే అంతగా నువ్వు దేవుని ఆత్మచేత నింపగలుగుతావు. చైనాలో ఒక సామెత ఉంది, నోబడీ కెన్ ఫిల్ ఎ ఫిల్ కప్. ఆల్రెడీ దేనితోనూ నింపబడిన కప్పుని నువ్వు నింపగలవా? నింపబడిన పాత్రను ఎవరు నింపలేరు, ఖాళీ చేయబడిన పాత్రని ఎవరైనా నింపగలరు. కాబట్టి విశ్వాసులైన నాయకులైనా ముందు నాయకత్వంలోకి రావాలనుకున్నప్పుడు మీరు ఎవరివై ఉన్నారంటే దేవుని ఆత్మ చేత స్పిరిట్ ఫిల్డ్. స్పిరిట్ ఫిల్డ్ చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత లవ్ డ్రివెన్. నువ్వు దేని చేత ఎడవబడాలి? అధికారం చేత కాదు, అధికార దర్పం చేత కాదు, దేవుని ప్రేమ చేత. పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తాడు. సంఘంలో నాయకులుగా ఉండాలి అని అంటే
నిన్ను ఏది పురికొల్పాలంటే దేవుని ప్రేమ నిన్ను పురికొల్పాలి. ఆత్మ నింపుదల ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడతావో పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? మన హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు. చదివరా వాక్యం ఎప్పుడన్నా? రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి సంఘ నాయకులు ముందు పరిశుద్ధాత్మ చేత నింపు ఉండాలి, ఆత్మపూర్ణుడై ఉండాలి. ఎవరైనా కానీ సండే స్కూల్ టీచరే కానివ్వండి, యూత్ లీడరే కానివ్వండి, స్త్రీల సమాజంలో నాయకత్వమే కానివ్వండి, ఏ నాయకత్వం అయినా కానీ వారు ఏమై ఉండాలంటే ఆత్మపూర్ణుడై ఉండాలి. ఎప్పుడు ఆత్మపూర్ణుడుగా ఉంటామంటే నా ఇష్టం కాదు నాయన, నీ చెప్తాను. ఇక్కడ నా నాయకత్వం నా కొరకు కాదు, నీ మహిమ కొరకు, సంఘము కొరకు అని ఎప్పుడైతే ఆలోచన చేస్తామో సచ్ ఎ పర్సన్ విల్ బి ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్. మనం అనుకుంటాం లౌకిక వ్యవహారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లౌకికంగా ఉన్నా పర్వాలేదు అనుకుంటాము. చాలాసార్లు ఈ మాట వింటాను, మేమైతే పర్లేదండి, మాస్టర్ గారు కూడా ఏంటి ఎవరైనా విన్నారా మీరు ఈ మాట? భయం అయితే ఏదో ఉంటుంది, మాకేదో ఉంటుంది, మేము ఎలాగే ఉంటాం. కానీ మాస్టర్ గారు ఒక మాట చెప్పలేమండి, పరిశుద్ధత, నీతి, క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి దేవుడికి విశ్వాసాన్ని లేదు, సంఘబద్ధ అని లేదు, పాస్టర్ అని లేదు. అందరిని దేవుడు ఒక్కతాటిపైనే చూస్తున్నాడు. కాబట్టి ఆయన పరిచర్య కొరకు సిద్ధపడాల్సి వచ్చినప్పుడు ఆత్మపూర్ణుడు, వాక్యం చెప్పడానికే కాదు, బయట పొద్దుకి ఏదైతే కొనుక్కు రావాలన్నా అతను ఆత్మపూర్ణుడై ఉండాలి. వాళ్ళు కేవలం ఎందుకు పెడుతున్నారంటే భోజనం పంచిపెట్టడానికి పెడుతున్నారట వాళ్ళు. కానీ అపోస్తలులు ఎవరిని ఎన్నుకున్నారు? శిష్యులైన వారు, ఆత్మపూర్ణులు, జ్ఞాన వివేకములు కలిగి మంచి పేరు కలిగిన వారిని వారు ఏర్పాటు చేసుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదట హతసాక్షి పేతురు, పౌలు కాలేదు. ఎవరయ్యారు? స్టెఫెను. ఇలా పంచిపెట్టే పనికరం పిలవబడిన వాడు. మన క్రిస్మస్ పండుగ వస్తే హ్యాపీస్ పంచిపెట్టడానికి పిలుస్తాం కదా, లేదా పలహారం పంచిపెట్టడానికి, లేదా సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం దగ్గర కొంతమంది యాక్టివ్గా ఉంటారు, పిల్లలు వడ్డిస్తారు. సరే వడ్డిస్తున్నారు కదా అని వాళ్ళకి భయభక్తి లేని వాళ్ళు పెడతామా కూడా? సంఘంలో నాయకత్వము ఆత్మపూర్ణుల చేత నడిపించబడాలి. ఇప్పుడు ఎవరు ఆత్మపూర్ణుల గురించి ఆలోచిస్తారు? సంఘంలో నాయకులు ఎవరు ఆలోచిస్తారు? మన 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 నాయకులు ఆత్మపూర్ణులుగా ఉండాలని ఎవరు ఆలోచిస్తారు? చెప్పండి అమ్మా. విశ్వాసులు ఆత్మపూర్ణులు అయితే ఇప్పుడు అపోస్తలులు ఇట్లా పరిచయం చేసే వాళ్ళు ఆత్మపూర్ణులుగా ఉండాలని ఎందుకు ఆలోచించారు? వారు ఆత్మపూర్ణులు కాబట్టి. హల్లెలూయా. అందుకే చెప్పాను ఇందాక ఒక మాట, యు గెట్ ద లీడర్స్ యు డిజర్వ్. మనము చాలా సాదాసీదాగా ఉండి మన నాయకులు ఉన్నతమైన వాళ్ళు కావాలంటే వచ్చే పని కాదు. విశ్వాసం ఎలా ఉంటారో వారిని బట్టి వారికి తగిన నాయకత్వమే ఉంటుంది. ఆత్మపూర్ణులైన వారు, దేవుని ప్రేమ చేత ఈడవబడుతున్న వారు, దేవుని అందరి భయభక్తి కలిగిన వారు, దేవుని అందరి భయభక్తి కలిగిన వారు సంఘ నాయకులుగా ఉంటారు. సంఘ నాయకులుగా
స్పిరిచువల్, లవ్ డ్రివెన్, గాడ్. ఎందుకంటే సంఘం అలా ఉండాలి. ఇది నాయకుడికే కాదు, సంఘం అలా ఉండాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించేది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మలో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించేది. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏక ఆత్మ గలవారై ఉండేది. ఎవరినూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా అందరూ ముందు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారట. ఇదియుగాక 33వ వచనం చూడండి. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానముల గురించి సాక్ష్యం ఇచ్చేది. దైవ కృప అందరికీ అధికముగా. దైవ కృప అంటే దైవ ప్రేమ అని అర్థం. క్యారిస్ అనే మాట కృప అని తర్జుమా చేయొచ్చు, ప్రేమ అని కూడా. మొదట సంఘమంతా దేవుని ఆత్మ చేత నింపబడిందంట, తర్వాత సంఘమంతా దేవుని ప్రేమ చేత నింపబడిందంట, ఆ తర్వాత సంఘమంతా దేవుని భయం చేత 5వ అధ్యాయంలో. ఎందుకంటే కొంతమంది అన్నమయ్య సభ్యులకు దేవుని భయం లేదు. వెంటనే దేవుడు సంఘం అంతటిని కూడా ఆయన భయంతో కూడా నింపాడు. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము. సంఘంలో ఈ 3 విషయాలు ఉండాలి. 1, దేవుని ఆత్మ చేత నింపబడాలి. 2, దేవుని ప్రేమ చేత నింపబడాలి. 3, దేవుని యొక్క భయం చేత. మనం ఏదైతే తేడా కొట్టిందంటే ముందేమంటామంటే దేవుడి భయం లేదండి. కానీ దేవుడి భయం ఉండాలంటే ముందు ఇంకో 2 విషయాలు ఉండాలి. మొదట దేవుని ఆత్మ అక్కడ ఉండాలి, దైవికమైన ప్రేమ అక్కడ ఉండాలి. దైవికమైన ప్రేమ అక్కడ అంటే ఈ భయము ఏదో మనం దేవుడు వచ్చి మనం చంపండి కాబట్టి భయం కాదు. మనం దేవుని భయం అంటే నెగిటివ్ సెన్స్లో మాట్లాడుతాం. కానీ దేవుడు ఎటువంటి భయం కోరుకుంటున్నాడు అంటే తండ్రి పట్ల మనకు ఉండే గౌరవం నుంచి వచ్చే రెవరెన్షియల్ ఫియర్. దేవుడు భయం లేదని ఎప్పుడు చెప్తామండి? ఎవరో ఒక లీడర్ కరెక్ట్ అయిపోయినప్పుడు, లేదా లీడర్ ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు, సంఘంలో అల్లరి ఎక్కువగా ఉన్నప్పుడు దేవుని భయం లేదంటాం. కానీ దేవుని భయం అప్పుడు నెగిటివ్గా వస్తుంది. కానీ దేవుని భయం సంఘంలో ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఆయనకి చెందాల్సిన మహిమ, ఆయనకి చెందాల్సిన ఘనత. మనం ఎప్పుడు దొంగిలించే ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఈ దీపస్తంభం మీద ప్రభువే కనిపించాలి, కానీ మనం కనిపించడానికి ఇది విశ్వాసంలో ఉండాలి. అటువంటి విశ్వాసులు ఎటువంటి నాయకులు పెడతారు? సంఘం ఆత్మపూర్ణమై ఉన్నప్పుడు నాయకత్వం కూడా ఆత్మపూర్ణంతో నింపబడుతుంది. సంఘం దేవుని ప్రేమ చేత ఏడవబడుతున్నప్పుడు నాయకత్వం కూడా దేవుని ప్రేమ చేత ఏడవబడుతుంది. సంఘంలో దేవుని భయం ఉన్నప్పుడు నాయకత్వంలో కూడా దేవుని భయము ఉంటుంది. ఇంకొక పావుగంటలో టీ బ్రేక్ ఉంటుంది. లీడర్షిప్ అండ్ క్యారెక్టర్. లీడర్షిప్ అండ్ క్యారెక్టర్. సత్యానికి స్తంభం అంటే క్యారెక్టర్. సత్యానికి స్తంభం అంటే క్యారెక్టర్ అని చెప్పుకున్నాం కదా మనం. నాయకత్వంలో సౌశీల్యం చాలా చాలా ప్రాముఖ్యం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం
మనం చదువుగా విన్నాం. ఇదే వాక్య భాగాన్ని చదువుకున్నాం. తన మహిమను బట్టి గుణాతిశయాన్ని బట్టి మనలను పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా. క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? అనుభవ జ్ఞానం. బైబిల్ అంతా కంటకు పెట్టేస్తే క్యారెక్టర్ రాదు. ఆ వాక్యము నీ అనుభవం అయితే నీలో క్యారెక్టర్ అనేది వస్తుంది. కాబట్టి సంఘ నాయకత్వానికి ముందు ఉండాల్సింది ఏంటంటే అనుభవ జ్ఞానం ఉండాలి. దేవుని గురించిన అనుభవ జ్ఞానం, దేవుని వాక్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం, దేవుని ఆత్మను గురించిన అనుభవ జ్ఞానం. ఆయన దైవశక్తి జీవములకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గురించినట్టు మన ప్రభువైన యేసును గురించినట్టులైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. సంఘంలో దేవుని ప్రేమ, దేవుని సమాధానం ఉండాలంటే విశ్వాసులందరికీ దైవికమైన అనుభవ జ్ఞానం ఉండాలి. యేసు ప్రభు కేవలం ఒక ఐడియాగా ఉంటే ప్రయోజనం లేదు. యేసు ప్రభుని అనుభవం కావాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. యేసయ్య ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. హీ షుడ్ బి యువర్ ఎక్స్పీరియన్స్. హీ షుడ్ బి యువర్, మీ అమ్మ నాన్న ఎక్స్పీరియన్స్ అయితే సరిపోదు, అది నీ ఎక్స్పీరియన్స్ కావాలి. యేసయ్య నీవు అనుభవించాలి. అప్పుడు దేవుని సంఘంలో సమాధానము, దైవికమైన ప్రేమ విస్తరిస్తాయి. పరిశుద్ధమైన పౌలు ఒక మాట ఉంటాడు. ఆయన గలతీ సంఘంతో అంటాడు, క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడినంత వరకు నాకు ఈ ప్రసవ వేదన. అంటే ఒక రీతిగా ఉంటాడంటే యేసయ్య మీ అనుభవ జ్ఞానం అయ్యే వరకు సంఘంలో ఈ అసమాధానం, సంఘంలో ఈ ఇబ్బంది, సంఘంలో ఎదురాడే తత్వం, సంఘంలో ఆత్మ కలిగించే ఐక్యత లేకపోవడం, సంఘంలో ఒకరిని ఒకరు ఖర్చుకోవడం, సంఘంలో ఒకరిని ఒకరు ద్వేషించడం, ఇదంతా ఎందుకు వస్తుందంటే క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము లేదు. దేవుని ఆత్మ చేత ఇవ్వబడలేదు, దేవుని ప్రేమ చేత నడిపించబడట్లేదు, దేవుని భయము లేదు, క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానము లేదు. అనుభవ జ్ఞానం ఉంటేనే సమాధానము, దేవుని సంఘంలో దేవుని కృపలు ఉంటాయి. నాలుగో వచనం చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించుకున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావములందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. అందరి మాట చెప్పాలి. దేవ స్వభావములందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవుడు నీకు ఇస్తున్న ప్రతి ఆత్మీయమైన ఆశీర్వాదం ఎందుకు అంటే నీవు దేవుని స్వభావంలో పాలివాడిని కావాలి. సంఘ నాయకత్వం ఏమై ఉండాలంటే నువ్వు సంఘ నాయకుడిని చూస్తే ఆయనలో దేవుని స్వభావం కనిపించాలి. ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క అనుభవ జ్ఞానం ఉన్నప్పుడు. నువ్వు ఎక్కడుంటావంటే దేవుని స్వభావంలో నీవు ఉంటావు. దేవుని యొక్క అనుభవ జ్ఞానం నీకు లేనప్పుడు నీవు దేవుని స్వభావంలో నీవు ఉండవు. అప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఉంటే యు ఎస్కేప్ కరప్షన్. భ్రష్టత్వం అంటే కరప్షన్. మనకి కరప్షన్ అంటే తెలుగులో ఏమో అవినీతి కదా. అవినీతి మనకి కనిపించేది. ఒకడు అవినీతి చేస్తున్నాడంటే వాడు దేవుడి దృష్టిలో భ్రష్టుడు. అర్థమవుతుందా? ఈరోజు మనం ఏం చేస్తున్నాడంటే అవినీతి చేస్తున్నాడు ఆడే ముందు న్యూస్ పేపర్లో ఉన్నాడు.
ఈరోజు పాపులర్ పీపుల్ అవినీతి చేసేవాళ్ళు, పాపులర్ పీపుల్. దేవుడు అవినీతిని అవినీతిగా చూడట్లేదు. కరప్షన్ అంటే భ్రష్టత్వం. లోకంలో ఏముంది? భ్రష్టత్వం. మనుషులు అవినీతికి పాల్పడుతున్నారంటే వారిలో భ్రష్టత్వం ఉంది, దైవిక స్వభావం. దాన్ని తప్పించుకోవాలి అని అంటే దానిని అవినీతి చేశాడంటే నువ్వు అంటావు 8 కోట్లు అంటావు. వేరే కదా అంటాను. దేవుడికి కోట్లు తినేసినోడు ఒకటి, వేలు తినేసినోడు ఒకటి కాదు. 10 రూపాయల కింద నువ్వు భ్రష్టుడివే దేవుడి దృష్టిలో. 1 కోటి రూపాయల కింద అయితే మరి ఇంకేంటండి, ఆ తినేది 1 కోటి రూపాయలు అయితే ఎలాగైనా భ్రష్టులే కదా. ఇది కాదు. దైవ స్వభావంలో ఎప్పుడైతే మనం పాలివారుగా ఉండము, కరప్షన్ అనేది మన జీవితంలోనికి వస్తుంది. అందుకే సత్యానికి స్తంభముగా ఉండాలంటే కరప్షన్ ఎంత ఎక్కువ ఉంది కాదు, చిన్న కరప్షన్ అయినా కానీ పులిపెట్టి కొంచెమైనను కానీ ముద్దంతయు పాడు చేయి. భ్రష్టత్వంలోకి మనం వెళ్ళిపోతున్నాము అనే సంగతి మనం ఆలోచన చేయాలి. కాబట్టి దైవికమైన అనుభవ జ్ఞానము దైవ స్వభావంలో పాలివారం కావడం, అలాగ ఉండడం ద్వారా భ్రష్టత్వమును తప్పించుకొని ఆ తర్వాత చివరికి వచ్చేసరికి ఈ మాటలు చూడండి, గమనించండి. 8వ వచనం, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మీకు సోమరులను నిష్ఫలులను కాకుండా చేయు. సోమరులను ఇన్ఎఫెక్టివ్ అండ్ అన్ప్రొడక్టివ్. ఇన్ఎఫెక్టివ్ అండ్ చర్చ్ లీడర్షిప్ ఇన్ఎఫెక్టివ్గా ఉండడానికి వీలు లేదు, అన్ప్రొడక్టివ్గా ఉండడానికి వీలు లేదు. కొండను తవ్వి ఎదురు పట్టడం అంటారు కదా. కొండను తవ్వి ఇఫెక్టివ్గా ఉంటున్నాము, ఇఫెక్టివ్గా ఉంటున్నాము అంటే పండుగ ఎంత బాగా చేసేవాడు కాదు. చండవరావుపేటలో క్రీస్తు సంఘాన్ని గురించి ఎంతమందికి తెలిసింది? అక్కడ ఉండే మనుషులు సత్యానికి స్తంభమై ఉంటారు, అక్కడ ఉండే వారు వెలుగుకు స్తంభమై ఉంటారు. కరోనాలో ఇది వెలుగు స్తంభంగా ఉందా? కోవిడ్ వచ్చినప్పుడు కేవలం మన గురించి ఆలోచించామా, మన చుట్టుపక్కల ఉన్న వారి వరకు ఆలోచించాము? ఇదంతా లోకం. దేవుడికి ఇచ్చిన వెస్లీ అనే భక్తులు ఏమన్నాడంటే వరల్డ్ ఈజ్ మై ప్యారిష్ అన్నాడు. ఏమన్నాడు? ప్యారిష్ అంటే ఏంటి తెలుసా? ప్యారిష్ అంటే సంఘం ఏమన్నాడు? ప్యారిష్ అన్నాడు. ఆయన అన్నాడు, నా ప్యారిష్ చర్చ్ 4 గోడల మధ్య లేదు. నా ప్యారిష్ ఎక్కడుంది? నా పొలం ఎక్కడుంది? చండవరావుపేటలో ఉన్న క్రీస్తు సంఘం దేవుడి పొలం 300 కుటుంబాలు అనుకోకూడదు. దేవుడి పొలం చండవరావుపేట అని అనుకోవాలి. దున్నబడని పొలాన్ని మనం దున్నాలి, వీడి భూమిని మనం దున్నాలి. అలాగే లోకానికి మనం విడుగ్గా ఉండాలి. ఇన్ఎఫెక్టివ్ అన్ప్రొడక్టివ్గా మనం ఉండడానికి వీలు లేదు. ఎప్పుడు వస్తుంది ఇదంతా? ఆ భారం ఎప్పుడు వస్తుంది? దైవ స్వభావంలో మనం పాలివారం అయినప్పుడు ఆ భారం వస్తుంది. కాబట్టి లీడర్షిప్లో వాల్యూస్ వర్సెస్ క్యారెక్టర్. వాల్యూస్ అంటే గొప్ప వాల్యూస్. ఏమన్నా చర్చ్లో వాల్యూస్ అంటే తక్కువ? వాల్యూస్ అంటే ఆబ్జెక్టివ్గా ఉండేది. 10 ఆజ్ఞలు ఉన్నాయనుకోండి, అది వాల్యూ. కానీ అది గోడ మీద కాకుండా నీ జీవితంలో ఉన్నదనుకోండి, అప్పుడు అది క్యారెక్టర్. సంఘంలో మనం ఏం చేస్తామంటే వాక్యం అంతటి వాల్యూగా పెడుతున్నాం, కానీ క్యారెక్టర్గా వాల్యూ. నీ బయట ఉండేదంతా ఆబ్జెక్టివ్, అది వాల్యూ. కానీ అది నీ క్యారెక్టర్ అవ్వాలంటే ఎక్కడ ఉండాలి? అది అందుకనే
ఆయన శుద్ధ జన్మల పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరిస్తాను. అప్పుడు ఈ ఆజ్ఞలు ఎక్కడ రాస్తానంటే నీ హృదయముల మీద నేను రాస్తాను. దట్ ఈస్ క్యారెక్టర్. దట్ ఈస్ క్యారెక్టర్. అందరూ నీకు చెప్పేవారే కదా. అందుకే అంటారు అందరూ శాకాహారులే కానీ మాంసం కలదు. ఏంటంటే అందరూ చెప్పడానికి అందరూ శాకాహారులే కానీ మాంసం ఏమైంది ఎవరికి? కాబట్టి వాల్యూస్ ఉంటే సరిపోదు. వాల్యూస్ ఏమవ్వాలా? క్యారెక్టర్గా రావాలి. అలాగే లీడర్కి నేచరు స్టేచర్ రెండు ఉండాలి. దైవికమైన స్వభావంలో పాలిపొంగులు పొందాలి. స్టేచర్ ఉంటే సరిపోదు. కొంతమందిని చూసినట్టే నాయకత్వానికి పనికొస్తారు కదా. నాయకత్వానికి అంటే దేవుడు ఏమన్నాడంటే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయంను లక్ష్య పెడతాడు. స్వభావాన్ని పై రూపాన్ని ఆయన తోసుకొచ్చడు. అలాగే చెప్పి అంటే దావీదు గురించి ఏమంటుంది? ఎర్రని వాళ్ళు, చక్కని నేత్రములు కలగడం. స్టేచర్ ఇంపార్టెంట్. కానీ అంతకంటే ముందు ఏది ఇంపార్టెంట్? నేచర్ ఇంపార్టెంట్. దైవ స్వభావంలో ఉన్న నాయకత్వ స్వభావం కలిగి ఉండాలి. బీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్. లీడర్షిప్ అంటే మా హయాంలో ఏం చేసాం? పనులు, ఈ పనులు చేసాం, ఇది చెక్ లిస్ట్, అది కట్టించాం, ఇది కట్టించాం, అది చేసాం, ఇది చేసాం కాదు. నాయకత్వం అంటే ఏదో నీవు ఉన్న ఆ కొద్ది సమయంలో అది ఇది చేశానని చెప్పుకోవడం కాదు. బీయింగ్ ఇంపార్టెంట్ అంటే నువ్వు నాయకుడిగా దిగిపోయిన తర్వాత కూడా నీ ముద్ర అక్కడ ఉండాలి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ గురించి మాట్లాడుకోవాలి. నీ ఇంపాక్ట్ ఉన్నప్పుడు కంటే లేనప్పుడు ఎక్కువగా కనిపించాలి. అందుకని దేవుడు అన్నాడు ఉప్పు ఉన్నాడు. ఏమన్నాడు? వెలుగేమో ఉన్నప్పుడు తెలుస్తుంది. వెలుగు గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? వెలుగు గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? వెలుగు ఉన్నప్పుడు తెలుస్తుంది. ఉప్పు గొప్పతనం ఎప్పుడు తెలుస్తుంది? భోజనం సార్లు చేస్తా ఉప్పు ఉన్నప్పుడు ఉప్పు వేసామని ఎప్పుడన్నా చెప్తావా? గుర్తిస్తావా? కూరలో ఉప్పు సరిపోయింది అనుకోండి, ఎవరు మాట్లాడతారా? కానీ ఎప్పుడు మాట్లాడతారు? అలాగే డూయింగ్ నువ్వు ఉన్నప్పుడు మాట్లాడతారు. కానీ నీ బీయింగ్ ఉంటుంది చూసావా, అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఉండవో అది ఎప్పుడుగా ఈరోజు రాలేదని తెలిసిపోతాను. ఈ ఆంటీ గారి గారి చర్చకి కొన్నిసార్లు వచ్చినా రాకపోయినా తెలియదు ఎవరికి ఉన్నావో లేదు. కారణం ఏంటంటే ఉన్నప్పుడే తెలుస్తుంది, లేనప్పుడు తెలియట్లేదంటే నువ్వు ఉప్పై ఉన్నట్లు. ఇక్కడ ఆపుతాం, ఎందుకంటే 12:30కి మనకి టీ బ్రేక్ ఉంది. ఆ తర్వాత ఇంకా కొన్ని విషయాలు, చక్కటి విషయాలు ఉన్నాయి, వాటిని కొనసాగించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి లీడర్షిప్కి క్యారెక్టర్ చాలా చాలా ప్రాముఖ్యం. క్యారెక్టర్ చాలా చాలా, ఎందుకంటే సంఘము సత్యానికి స్పందన. దీప ఎంతసేపు కావాలి టీ బ్రేక్? 12:10 అయింది. ఎన్ని గంటలు ఉంటారు కదా? అంటే 10 అంటే 11 కాదు. ఓకే, 10 అంటే 10 నిమిషాలు. అప్పుడే సత్యానికి స్తంభం. ఒకటి ఎవరు సార్ మీరు నన్ను ఎన్ని గంటలకు రమ్మన్నారు? నన్ను ఎన్ని గంటలకు రమ్మన్నారు? కాదు, ఎన్ని గంటలకు వచ్చారు? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 11 కదా. వెళ్ళేసి 10 నిమిషాల్లో రండి. గో ఇన్ పీస్, సమాధానంగా రండి.